12 సంవత్సరాలు అమ్మాయి పని చేసినాను మార్కెట్ లో వ్యవసాయం పని చేసి అరే నువ్వేనా? మాడ బస్సు అంతా రాలిపోయింది. బత్తాలు మోసి ఒక బస్తాలు మోసి ఒక బస్తా మొత్తం 7 రూపాయలు 70 పైసలు వస్తాను. చచ్చిపోవాలని ట్యాంక్ ఎక్కిన కానీ నా బిడ్డ నానా నేను సాదుకుంటా, నేను నువ్వు దిగు నానా అని నా బిడ్డ బయటలాడుతూ కింది దిగి వచ్చినా నాకు అసలు బతుకుడే అసలు అన్నం నీళ్ళు మరిచి 3 రోజులు అయిందన్న. అసలు అది ఏం చేయాలో అర్థం కాదు. తను నిలమట్టం చేశారు, ఏం లేదు చేశారు, టంకులు చేశారు. నాకు కనీసం కలెక్టర్ గారు ఒక నోటీస్ ఇచ్చి నన్ను అబద్ధం ఆడుతున్నాను అన్న, ఒక్కసారి కలెక్టర్ గారికి పోదామన్నా, నన్ను చచ్చిపో నాకు ఏదో నోటీస్ ఇచ్చినట్టు చూపిస్తే నేను అక్కడ చచ్చిపోతాను, నా పెళ్ళ నేను చచ్చిపోతాను. నోటీస్ ఇవ్వకుండా ఇయ్యలేదన్నా, నాకు నిజమన్నా, నాకు నోటీస్ ఇచ్చినట్టు కనీసం సామాన్లు చదువుకునేవాడిని, సామాన్లు చదువుకునే నా బిడ్డనే కొనుకొచ్చారు బయటికి. దండం పెడతారు, కాళ్ళు పట్టి నా బెల్లం అయితే కాళ్ళ మీద పడ్డా కూడా కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని బయటకు గుంజుకొచ్చి బజెట్లు వేసారన్న. చెప్పలేదు పరిస్థితి అసలు ఏం జరుగుతుందో. కొంతమందికి అయితే అసలు పిల్లలకి అసలు ఏం జరుగుతుందో అర్థమే కావట్లేదు. అది ఏమైంది అన్న 15,000 మంది వచ్చారన్న, 15,000 మంది. రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ 5 జిల్లాల నుంచి మొత్తాన్ని 15,000 మందిని పిలిపించారు. మేమున్నది 1000 మందికి, ఒక్కొక్కళ్ళకే ఒక్కొక్క మనిషికి 5 సూపర్ మంది జనాన్ని పిలిపించారన్న. అసలు ఏమైతుంది ఏంది అర్థం, అసలు మేము కోలుకొని లేదు, అసలు మొహం కూడా కడుకోలేదన్నా. మొహం కడుకోక ముందు వచ్చి పడ్డారు. 5 నుంచి 7 వరకు కూడుకుంటే ఏది లేదని బతకాలంటే బతకలేకపోతాను. అంత ధైర్యంగా ఉండదు. ఒకసారి నన్ను ఒకసారి కరెక్ట్గా తెలుసుకోనా, అది నాకు నోటీస్ ఇచ్చిన అబద్ధం ఆడతాను. నాకు నోటీస్ ఇస్తే నేను అక్కడే, నా నోటీస్ కానీ నా పిల్లల సంతకం కానీ నా సంతకం కానీ ఉంటే నేను అక్కడే చచ్చిపోతా. నోటీస్ ఇవ్వకూడదు, కనీసం ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అన్న ఇవ్వాలి కదా, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదన్నా. దొంగలు పడ్డట్టు పడ్డారు, అసలు అర్ధరాత్రి దొంగలు పడ్డట్టు ఉండాలి కదా ఇచ్చినట్టుగా.